రేపటి సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఒకసారి. రేపు ఫిన్ నిఫ్టీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. మనం అనుకున్నట్టుగా నిన్న మొన్న ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా మన సపోర్ట్ లెవెల్ని ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ లెవెల్ని సపోర్ట్ చేశాయి. చూడండి, రేపు ఈరోజు కొంచెం బుల్లిష్గా చూపించింది. అయితే ఇది 15 మినిట్స్లో మారుస్తున్నాను, ఒక నిమిషం. చూడండి ఈరోజు ఏమైంది, మనం తీసుకున్న ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉండే అంతకుముందు. ఈ లెవెల్స్ రేపటి కనుక నిన్నటి లెవెల్స్కి, నిన్న తీసుకున్న లెవెల్స్కి ఎగ్జాక్ట్గా సపోర్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ ఉన్న రెసిస్టెంట్ లైన్కి మళ్ళీ అక్కడ సపోర్ట్ చేసి ఆ మధ్యలోనే తిరిగింది. ఈరోజు మనం అనుకున్నాం ఈరోజు మొమెంటం ఉంటుందా అని క్యాప్షన్ పెట్టి చేసుకున్నాం కూడా వీడియో. అయితే రేపు అదేవిధంగా మనకు మార్కెట్ క్రియేట్ అయింది. రేపు చూడండి, మార్కెట్ ఒకవేళ ఈ అప్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళాలి. ఇదేంటి, ఇది బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఈ 1.618 పైన కనుక ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, ఈ ఓపెనింగ్ పైన కొద్దిగా అటు ఇటు ఓపెన్ అయినా కూడా మళ్ళీ కొద్దిగా పైన ఓపెన్ అయినా ఈ 1.618కి రెసిస్టెంట్ తీసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడ 1.618 54,104 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 3.618 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. సింపుల్ అంతే. ఇక్కడ కొంచెం పైన ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పైకి వెళ్తే ఇక్కడ 3.618, డౌన్ వెళ్తే ఇక్కడ 3.618. ఈ లెవెల్స్ ఇంతకు మించి ఇంకా బెస్ట్గా ఇంత సింపుల్గా ఎవరు చెప్పుండరు నాకు తెలిసి. మీకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. నిఫ్టీ చూడండి, అలాగే నిఫ్టీ కూడా సేమ్ మనం అనుకున్నట్టుగా ఏదైతే ఈ లాస్ట్ ఫ్రైడే రేంజ్ దాటేంత వరకు మనం మొమెంటం రాదని అనుకున్నాం ముందే, అదే రకంగా మార్కెట్ అదే రేంజ్లోనే తిరుగుతుంది. అదే రేంజ్లో పైకి కిందికి కనపడుతుంది మార్కెట్. అయితే రేపు చూడండి, ఈ 618 డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయితే ఈ 618కి ఎక్కడ ఓపెన్ అయినా ఈ బ్లూ లైన్ ఎక్కడ ఓపెన్ అయినా ఈ రెండింటిని బ్రేక్ చేస్తే పైకి వెళ్తుంది, కిందికి బ్రేక్ చేస్తే కిందికి వెళ్తుంది అనమాట. ఇంతే సింపుల్. ఇంకా ఈ ఫిబొనాచి టూల్స్ తోటి చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ట్రెండ్ని. అది కూడా వీడియో పెట్టుకున్నాం మనం, ట్రెండ్ని ఎలా గెస్ చేయొచ్చు రేపు అనేది. ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫిబొనాచి చాలా బాగా యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది కూడా. చూడండి, చెక్ చేసి చూసుకోండి కావాలంటే. మనం రోజు చెప్పుకుంటున్న లెవెల్స్ని కూడా ఆ లెవెల్స్ని మించి పైకి కిందికి అంతకు మించి ఎక్కడ జరగట్లేదు. మనకు సపోర్ట్గానే మార్కెట్ ఉంటుంది అన్నమాట. అయితే నిఫ్టీ చూడండి, కొంచెం పైన ఓపెన్ అయినా కూడా ఇది సపోర్ట్ తీసుకుంటే కిందికి వస్తుంది. ఇక్కడ కింది డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఒకవేళ లేదు, ఈ పైన బ్రేక్ అయి పైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కొద్దిగా సస్టైన్ చేసి పైకి వెళ్ళాలి. 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ దీనిపైన బ్రేక్ అయినా ఒక 2-3 క్యాండిల్స్ అయినా ఇక్కడ ఉంటే మాత్రం మనం పైకి చూడొచ్చు. అప్పుడు మనం వీక్లీ సపోర్ట్కి ఇక్కడి వరకు చూడొచ్చు. ఫస్ట్ రెసిస్టెంట్ ఇది అవుతుంది, ఈ డార్క్లో ఉన్నది. ఆ తర్వాత ఇది సెకండ్ అవుతుంది, తర్వాత ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక వీక్లీ రిజెక్షన్ మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ వస్తే మాత్రం మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ థర్డ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అది నిఫ్టీ. ఇప్పుడు ఒకసారి ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఈ లెవెల్స్ చూసుకోండి కావాలంటే. మీకు ఈ ఫిబొనాచి లెవెల్స్ ఏవైతే కనబడుతున్నాయో మనం చెప్పుకున్న విధంగా ఫార్మాటు అలాగే వెళ్తుంది. ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా పైన ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కిందికి వచ్చేస్తుంది. ఈ డౌన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్తుంది. పైన సపోర్ట్ తీసుకుంటే ఇక్కడికి డౌన్ సైడ్ వచ్చేస్తుంది, కింద సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్తుంది. 5 మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ అయ్యి
ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ డౌన్కి వచ్చేస్తుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడినా కూడా మళ్ళీ డౌన్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనమాట. ఇది ఈ లెవెల్స్ చూడండి ఒకసారి. నేను ఫిబొనాసితో తీసుకున్న లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంతే, ఆ రకంగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇంకా సెన్సెక్స్ చూడండి ఒకసారి. సెన్సెక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకున్న లెవెల్స్కి అసలు పిన్ టు పిన్ టచ్ చేసి వెళ్తున్నాయి. పిన్ టు పిన్ అంటే ఇంకా పిన్ టు పిన్ అంతే. ఇక్కడ చూడండి ఈరోజు ఏమైంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత ఆ రేంజ్లోనే ఉండిపోయింది. ఆ రేంజ్ 15 మినిట్స్ రేంజ్ దాటి పైకి వెళ్ళలేదు. ఈ రేపు చూడండి ఒకసారి, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం దీనిపైన ఓపెన్ కావాలి. అది నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా, ఏదైనా ఈ మూడు ఒకేలా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేపు. ఒకవేళ ఈ 161 పైన ఓపెన్ అయ్యి ఇక్కడే సస్టైన్ అయితే మాత్రం ఈ 1.1, ఈ 1.1, ఈ 16.2, ఈ 1.2, ఈ 2.2, ఈ 3 టచ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఈ 1 పాయింట్ దాటిందంటే మాత్రం ఇంకా స్పీడ్గా ఈ 3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ 1.2 మాత్రమే టచ్ చేసి కిందికి వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఈ రేంజ్లో మాత్రమే తిరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ బ్లూ లైన్, ఈ డార్క్ గ్రీన్ లైన్లో, గ్రే లైన్లో మాత్రమే తిరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఫిన్ నిఫ్టీ అయినా, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా. ఒకవేళ డౌన్కి వచ్చింది ఈ లెవెల్ 161.8 పాయింట్ దాటి కిందికి వచ్చిందంటే మాత్రం మళ్ళీ 3.8, 3.618 మళ్ళీ ఈ 618 పాయింట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 1.618 దగ్గరికి కింద కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ ఈ 3 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి పాతవి ఉన్నాయి, ఇక్కడ ఇవి తీసేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతాయి. అర్థమైన వాళ్ళు ఒకసారి రిప్లై ఇవ్వండి. రిప్లై ఇస్తే మాత్రం బాగుంటుంది. ఇంకా ఓకే, ఇవి నేను తీసేసుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ చూద్దాము. 15 మినిట్స్లో మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో, ఒక డౌన్ ట్రెండ్లో మంచి గ్రీన్ క్యాండిల్ విత్ వాల్యూమ్ బ్రేక్ అవ్వాలని. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. ఒకసారి ఇది చూడండి, ఇక్కడ నుంచి డౌన్కి వచ్చింది కదా, ఈ డౌన్లో మనకి ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఈ డౌన్కి ఎక్కడ కూడా మనకి వాల్యూమ్ బ్రేక్అవుట్ జరగలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. వాల్యూమ్ బ్రేక్అవుట్ జరగలేదు, క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా జరగలేదు. మనకి క్యాండిల్ బ్రేక్అవుట్ ఇక్కడే జరిగింది, వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇక్కడే జరిగింది. ఎల్లాక ఒక వీడియో పెట్టుకున్నాం కదా, ఆ ప్రకారం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ వెళ్ళిందో మీరే చెక్ చేయండి. 54,400 టు 55,800 వరకు వెళ్ళింది. దాదాపుగా ఇవి 800, ఇది ఒక 600, 1,400 పాయింట్స్ వెళ్ళింది పైకి. మళ్ళీ అదే రకంగా ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఈ డౌన్ ట్రెండ్లో ఎక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. ఓకే, వాల్యూమ్ కూడా అప్ సైడ్ వెళ్ళింది, కానీ ఇది అంతా డౌన్ ట్రెండ్ కాదు ఇంకా ఇక్కడ. ఎందుకంటే వరుసగా రెడ్ క్యాండిల్స్ రావాలని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇది అంత పెద్ద డౌన్ ట్రెండ్ కాదు, ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ ఇంకా డౌన్ ట్రెండ్ అంటే ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత చూడాలి. మళ్ళీ ఒకవేళ ఈ ఫస్ట్ స్వింగ్ దగ్గరికి కానీ, సెకండ్ స్వింగ్ దగ్గరికి కానీ, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా పడింది, కానీ వాల్యూమ్ బ్రేక్అవుట్ జరగలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా జరగలేదు, ఇక్కడ కూడా జరగలేదు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ జరిగింది, కానీ వాల్యూమ్ బ్రేక్అవుట్ జరిగింది, క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది. అదే రకంగా ఆ రేంజ్ మనకి ఇక్కడ లెఫ్ట్ ఒక స్వింగ్ ఉంది చూడండి, చిన్న స్వింగ్. ఈ స్వింగ్ వరకే వెళ్ళింది, పైకి వెళ్ళలేదు. అలాగే ఇంకా చూడండి లెఫ్ట్ సైడ్ చెప్తున్నాను, ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. క్యాండిల్ బ్రేక్ అయింది, కానీ వాల్యూమ్ బ్రేక్ కాలేదు. ఇక్కడ చూడండి, క్యాండిల్ బ్రేక్ అయింది, వాల్యూమ్ బ్రేక్ అయింది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా అంతకు మించి మనకి సెల్ సైడ్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది. ఈ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది, కానీ ఈ క్యాండిల్ పైన మనకి క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది కనుక ఇక్కడ నుంచి అప్ సైడే ఉంటుంది అనేది కన్ఫామ్గా
మనం చూసుకోవచ్చు. కన్ఫర్మ్‌గా అప్ సైడ్ ఉంటుందనేది మనం మెంటల్‌గా ఫిక్స్ కావచ్చు. ఒకవేళ అందుకోసం ఇది బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి కొద్దిగా సస్టైన్ అయిందంటే మాత్రం ఈ ఫస్ట్ స్వింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ బ్లూ. అలాగే నిఫ్టీలో కూడా ఒకసారి సింపుల్‌గా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత లాంగ్ వాల్యూమ్ అండ్ విత్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైకెళ్ళింది. ఇక్కడ కానీ వాల్యూమ్ బ్రేక్ కాలేదు. క్యాండిల్ బ్రేక్ అయింది. కానీ అందుకే 1, 2 క్యాండిల్స్ తోటి మళ్ళీ కిందకొచ్చేసింది. డౌన్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి. ఇక్కడ వాల్యూమ్ బ్రేక్అవుట్ జరిగింది కానీ క్యాండిల్ బ్రేక్అవుట్ జరగలేదు. క్యాండిల్ బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. కానీ ఇక్కడ వాల్యూమ్ బ్రేక్అవుట్ జరిగింది కానీ క్యాండిల్ బ్రేక్అవుట్ జరగలేదు. ఇక్కడ జరిగింది చూడండి, క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది, వాల్యూమ్ బ్రేక్అవుట్ జరిగింది. కనుక ఇక్కడి నుంచి పైకెళ్ళాలి కానీ వెళ్ళలేదు. అదే అనమాట. ఇప్పుడు ఏమంటా అంటే మనకి డౌన్ ట్రెండ్‌లో మాత్రమే మనం వాల్యూమ్ బ్రేక్అవుట్ విత్ క్యాండిల్ బ్రేక్అవుట్ చూడాలి. ఇది జరిగినప్పుడు అది జరగకపోయినా, అది జరిగినప్పుడు ఇది జరగకపోయినా అది మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కాదనేది మనం కన్ఫర్మ్‌గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరుసగా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ రెడ్ క్యాండిల్స్‌తో ఇక్కడ వాల్యూమ్ బ్రేక్అవుట్, క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది. కానీ వాల్యూమ్ బ్రేక్అవుట్ సరిసమానంగా జరిగింది. కానీ ఇక్కడ కూడా ఇది మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కాదు ఇది నిజానికి. ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగింది చూడండి. ఇక్కడ జరిగింది. ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు డైరెక్ట్‌గా మనకి పాయింట్స్ వస్తాయి. అయితే ఇక్కడ గమనించాలి ఒకటి ఏంటంటే, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయిందని మనం ఎంట్రీ తీసుకున్నా కూడా మళ్ళీ ఈ డౌన్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ కొడుతుంది. మనకి ఆప్షన్స్‌లో కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. అది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. వీడియోలు చూసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.